తెలంగాణ రోడ్ ట్యాక్స్ పేమెంట్ సేమ్. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ట్రాన్స్పోర్ట్ అని ఎంటర్ చేయాలి. టీఎస్ ట్రాన్స్పోర్ట్ సైట్ ఓపెన్ చేసుకొని మనకు ఫర్ ఆన్లైన్ సర్వీసెస్, దాని తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ట్యాక్స్ పేమెంట్, దాంట్లో క్వార్టర్లీ ట్యాక్స్ పేమెంట్. అక్కడికి వెళ్ళినాక మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే బండి నెంబర్, వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకొని దాని తర్వాత చేసిస్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత కింద ట్యాక్స్ పేమెంట్ క్వార్టర్లీయా హాఫర్లీయా, దాని తర్వాత గెట్ డీటెయిల్స్ తర్వాత మనం వెహికల్ డీటెయిల్స్ అనేవి మనకి కనిపిస్తాయి. కింద మొబైల్ నెంబర్ వెహికల్ ఎవరిదో వాళ్ళ ఎగ్జాంపుల్గా నేను ఎంటర్ చేస్తున్నా. అది వచ్చేసి మనకు కింద ట్యాక్స్ అమౌంట్ అనేది చూపిస్తుంది. మనకు ఒకవేళ గ్రీన్ ట్యాక్స్ కట్టలేదనుకోండి, గ్రీన్ ట్యాక్స్ చూపిస్తుంది. కట్టేస్తే మనకు గ్రీన్ ట్యాక్స్ రాదు. ఇది మనకు ఆన్లైన్ సర్వీసెస్లో. అదే మనం డైరెక్ట్ మీ సేవ త్రూ అవుతే గ్రీన్ ట్యాక్స్ మనకు చూపించదు. మనం ఇది ఆన్లైన్లో పే చేసుకొని సబ్మిట్ చేసేసి దాని తర్వాత క్యూఆర్ వస్తుంది అనమాట పేమెంట్. అప్పుడు మనకు గ్రీన్ ట్యాక్స్ అవసరం లేదంటే మీ సేవ త్రూ వెళ్ళొచ్చు. మనకి ఇలా సబ్మిట్ చేసినాక పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పేమెంట్ పేజ్ ఓపెన్ అయినాక మనకు పేమెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. హెచ్డిఎఫ్సియా, టీ వ్యాలెటా, బ్యాంకా, లేదంటే అదర్ గవర్నమెంట్ సర్వీసెస్. మనం దానిలో క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. క్యూఆర్ నుంచి మేక్ పేమెంట్ అన్నప్పుడు మనకు క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. దాన్ని మనం రీడ్ చేసి పే అంటే మనకు ట్యాక్స్ అనేది పే అవుతుంది. పే అయిన తర్వాత మనకు ఒక్కోసారి రిసిప్ట్ అనేది జనరేట్ కాకపోతే మళ్ళీ మనం సేమ్ హోమ్ సైట్కి వెళ్ళేసి మళ్ళీ ఆన్లైన్ సర్వీసెస్, దాంట్లో ఆన్లైన్ సర్వీసెస్ ట్యాక్స్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్లో ట్యాక్స్ పేమెంట్, ఇక్కడ నీడ్ ఏ ప్రింట్ ట్యాక్స్ టోకెన్ ప్రింట్ క్లిక్ చేసేసుకొని మనం సేమ్ బండి నెంబర్ మళ్ళీ చేసిస్ నెంబర్ లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేసుకొని బండి నెంబర్ మళ్ళీ లాస్ట్ 5 డిజిట్స్ చేసిస్ నెంబర్ నెక్స్ట్ ఎంట్రీ చేసుకొని ప్రింట్ రిసిప్ట్ అంటే మనకు ప్రింట్ అనేది జనరేట్ అవుతుంది.